హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గుత్తు దొండకాయ కూర అండి ఫ్రై చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. ముందుగా 2 గ్లాసులు శనగపప్పు, అలాగే 1 గ్లాసు మినప్పప్పు అండి. 2 గ్లాసులు శనగపప్పు అయితే 1 గ్లాసు మినప్పప్పు, అలాగే మిరపకాయలు ఎండుమిర్చి 50-60 వేసుకోండి. కారం ఉండాలి, సురుమంటేనే బాగుంటుంది మీకు. అవి వేగాక శనగపప్పుని మిరపకాయలు వేగాక అందులోనే కొద్దిగా మనం మినపప్పు 1 గ్లాసు మినపప్పు అంటే 2 గ్లాసులు శనగపప్పు 1 గ్లాసు మినపప్పు మిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఇందులో వేగాక 2 స్పూన్లు ధనియాలు, అదే 1 స్పూను జీలకర్ర వేసుకొని, అంటే వేగాక వేసుకుంటే వేగిపోతాయి. దించే ముందు వేసుకోండి. జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్లు ధనియాలు ఉండి ఈ పప్పులు వేగాక అందులో వేసుకొని వేయించేసుకొని ఇలాగా వేగిపోయాక తీసి చల్లారి పెట్టుకోండి. చల్లారిపోయాక అప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ మీకు రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు మీరు. అందులో టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకున్నాను నేను. వేసుకొని ఒకసారి మిక్సీ చేసేయండి. ఈ కారం అన్నీ సరిపోతాయి దీనికి. ఇలాగా ఇది చేసుకుని పక్కన పెట్టుకోండి. దొండకాయలు నేను ఇలాగా కోసుకున్నాను. చూసారా, ఇలా పొడిలాగా ఆడుకోవాలండి మెత్తగాని. అదే ఇంకో చిన్న మిక్సీలో అల్లం ముక్కలు, ఈ గ్రైండ్ చేసుకున్న పొడి మనకు కూరకి ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 3-4 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మిక్సీ చేసేవాలి. మిక్సీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. వేసుకొని అందులోనే చింతపండు గుజ్జు, కారం, టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ మీద నేను పెనం పెట్టుకున్నాను. పెనంలో కొద్దిగా నూనె వేసి కరివేపాకు ఉంచుకున్నాను. పెనంలో ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా దొండకాయలని ఉప్పేసి ఉడకబెట్టాలండి. ఇలా ముద్దలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ దొండకాయలని మెత్తగా అంటే ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి. ఉడికేకి వార్చేసి ఇలా చల్లారాక ఈ ముద్ద అందులో పెట్టేసుకోండి. ఈ దొండకాయల్లో పెట్టుకోవాలి. గుత్తుగా కోస్తాం కాబట్టి గుత్తు దొండకాయ అంటాం మేము. ఇది పెనంలో వేసుకొని నూనె వేసుకొని పెనంలో వేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న వల్ల మనకి కొద్దిగా ఉడికి క్రిస్పీగా అంటే కరకరలాడుతుంది దొండకాయ. బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీ అయినా గుత్తు దొండకాయ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.